ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి జగన్ తన వైఖరి మార్చుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. విజయవాడ రూరల్ నిడమానూరులో పింఛన్లు పంపిణీ చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా 15 ఏళ్ల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు కృషి చేశారని, జగన్ దాన్ని నేర్చుకోవాలని ఎమ్మెల్యే హితో పలికారు. ఈ నెల 18వ తేదీ నుంచి జరగబోతున్న శాసనసభ సమావేశాలకు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని యార్లగడ్డ కోరారు. పెన్షన్ల కార్యక్రమంలో నిడమానూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజుకి సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు, 3 దశాబ్దాల క్రితం 45 సంవత్సరాలు చిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు అసెంబ్లీకి వెళ్లి, అధికారం ఉన్నప్పుడు సభానాయకుడిగా ఎవరైనా వెళ్తారు. అధికారం లేనప్పుడు 15 సంవత్సరాలు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఎన్టీ రామారావు గారు నెలకొల్పిన సాంప్రదాయంలోనే 83లో ఎన్టీ రామారావు సంజయ్ వికాస్ మంచ్తో పొత్తుకెళ్ళా, 85లో బీజేపీ కమ్యూనిస్టులతో పొత్తుకెళ్ళా, 89లో ముఖ్యమంత్రిగా పొత్తుకెళ్ళా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 94లో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయుడుగా పొత్తు పెట్టుకున్నా. 99లో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పొత్తు పెట్టుకున్న పరిస్థితి. మేము సింగిల్గా వస్తాం, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడేటప్పుడు బాగానే ఉంటాయి, కానీ సింగిల్గా వచ్చారు, 175 సీట్లు మాయ అన్నారు, వైనాట్ 175 అన్నారు. అది మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడారని ప్రజలు భావించిన పరిస్థితి. ప్రజలు మీకు 11 సీట్లు కట్టబెట్టారు. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే గడిచిన 30 సంవత్సరాలుగా ఏ రోజైనా ప్రజల కోసమే పనిచేసి, ప్రజా సంక్షేమం కోసమే పనిచేసి, అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ని గణనీయంగా పెంచిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబుకు సాటి మరే ముఖ్యమంత్రి. 30,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే ఎన్నో అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రికి 3,50,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు అమరావతిని కంప్లీట్ చేసిన తర్వాత రాబోయే కాలంలో సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ప్రజలు చెప్పే పరిస్థితి. ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయడంతో పాటు గతంలో కేసీఆర్ దళిత బంధు, రైతు బంధు అని పథకాలు ఇచ్చిన హైదరాబాద్ నగర ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం కేసీఆర్ కొన్ని సీట్లు పట్టం కట్టారు. కేవలం బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బటన్ నొక్కిన పరిస్థితి మే 13వ తారీఖున పోయిన సంవత్సరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆయన వైఖరి మార్చుకోకుండా చేసిన తప్పులను పునరావృతం చేస్తే రాజకీయాల్లో రాజకీయ పార్టీకి నష్టం ఎంత ఉంటుందో దానికన్నా ప్రజలకు ఎక్కువ నష్టం ఉండే పరిస్థితి. అసెంబ్లీకి రమ్మని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అయినా అసెంబ్లీకి రాని మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోవటం చరిత్రలో నోట్ అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా పనిచేసేటప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు సూపర్ 6 పథకాల అమలులో భాగంగానే వాటిని అమలు చేస్తానే రెండో వైపున ఆదాయాన్ని సృష్టించే పరిస్థితి తీసుకొస్తాం ఉదాహరణ. అలాగే హైటెక్ సిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఈ రాష్ట్ర ఎకానమీ, ఉమ్మడి రాష్ట్ర ఎకానమీ పెరగటానికి కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషి అజరామరం. కానీ ఇవాళ ఈ మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సిగ్గుందా అని అడుగుతున్నాం. 16 మంది పోటీ చేస్తే 16 మందిలో ఎంతమంది ఆ రోజున సింగ్ నగర్ వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తూతూ మంత్రంగా ఒక పూట గంట వచ్చేళ్ళిన పరిస్థితి. ఇంకా మిగతా 16 మంది ఎవరు వచ్చారో నేను చర్చకు సిద్ధం. ఈ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరితో అయినా నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. సింగ్ నగర్ బుడమేరు వరదలు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఇదే రోజున వరద కూడా వచ్చిన పరిస్థితి. ఆగస్టు 31న గన్నవరంలో అధిక వర్షం క్లౌడ్ బోస్ట్ అయ్యి వాటర్ వస్తే బాపులపాడులోను, జంక్షన్లోను, ఇక్కడ గన్నవరం కాలనీల్లో నీటి ముంపు గురైతే రాత్రి అంతా తిరిగిన తర్వాత పొద్దున్నే ఇదే సర్పంచ్ ఫోన్ చేస్తే ఈయన మండల పార్టీ ప్రెసిడెంట్ గొడ్డల రామారావు ఏడూరులో కూడా వాటర్ వస్తున్నాయంటే 10ంటికి వెళ్ళి రెస్క్యూ చేసింది నేను ఒక్కడే. మొట్టమొదటి వెళ్ళి శాసనసభ్యుడు నేను పని చేసిన దానికి చెప్తున్నా. ఇప్పుడు చర్చకి రమ్మని మీ ద్వారా ఆహ్వానం. నేను చర్చకు వస్తా ఎక్కడికైనా. సింగ్ నగర్ ముంపు అప్పుడు మీరందరూ ఏమైపోయారు? 16 మంది. ఆఖరికి సింగ్ నగర్ ప్రాంతం వైసీపీకి అనుకూల ప్రాంతం. మైలవరం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి నేను వెళ్ళానా, వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళాడా, దేవుని ఉమ్మమహేశ్వర్ మేము వెళ్ళామా, వైసీపీ వాళ్ళు వచ్చారని అడుగుతున్నాం. మీరు వీడియో రికార్డులు తీయండి, ఈ ప్లే చేయండి వాళ్ళ దగ్గర. అరే బాబు మీరు ఏమైపోయారు ఆ రోజున?